హైవ్యూస్ ప్రహ్లాదుడు అతనిని కనీసం హిరణ్యకశిపుని కొడుకు కూడా అనరు. హిరణ్యకశిపుడు భయంకర రాక్షసుడు అంటారు. అతని కొడుకు ప్రహ్లాదుడు రాక్షస జాతిలో పుట్టిన రాక్షసుడు అవుతాడు కదా, అనలేదు. మరి ఎవరు అలా ప్రహ్లాదుడు అని కానీ విష్ణు భక్తుడయ్యా అంటారు. తర్వాత ఈయన మనవడు ఉన్నాడు బలిచక్రవర్తి, ఆయన సైతం అదే రాక్షస జాతి కదా, అతను కూడా రాక్షసరాజు అనరు. అతడిని కూడా ఓ రకంగా వామనుడికి 3 అడుగులు దానం ఇచ్చి పాతాళానికి వెళ్ళిపోయాడయ్యా మన విష్ణుమూర్తి తొక్కితే అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ విభీషణుడు, ఇతను రావణాసురుడి యొక్క తమ్ముడు. విభీషణుడు రాక్షసుడు అని చెప్పేసి అన్నట్టు నేను అసలు ఎక్కడ వినలా. రావణాసుడు రాక్షసుడు అంటారు కదా, రావణ బ్రహ్మ అంటారు, మరలా బ్రాహ్మణుడు అంటారు, రాక్షసుడు 1,00,000 సరే వదిలేద్దాం. ఈ విభీషణుడు కూడా రావణాసుడు తమ్ముడు అనే వాళ్ళు కొంతమంది, రాముడి యొక్క భక్తుడు అనే కొంతమంది, ధర్మానికి కట్టుబడ్డాడు అనేవాళ్ళు కొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే సొంత ఫ్యామిలీలో ఉన్నటువంటి అంటే అమ్మ నాన్న అక్క తమ్ముడు కొడుకు లైక్ ఈ వేలు ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా చెడ్డోడు మంచోడు ఉన్నప్పుడు ఆ చెడ్డోడు పక్కన వీడిని మంచోడిని పెట్టి వాడి తమ్ముడురా వాడు అన్నరా అనరు. మంచోడి యొక్క గుణగణాలు ఏవైతున్నాయో వాటిని మాత్రమే హైలైట్ చేస్తారు. ఇది బేసిక్ మంది. అట్లాంటిది విజయ్ షా అని చెప్పేసి మధ్యప్రదేశ్ ఒక మంత్రి, బీజేపీ మంత్రి, బుద్ధి జ్ఞానం బుర్రా లేకుండా నా దేశం వచ్చి నా హిందూ స్త్రీలని మీరు ఏ మతం అడిగి మరీ వాళ్ళు బొట్టు చెరిపేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల యొక్క వాళ్ళ చెల్లినే పంపించి విమానంలో ఆ ఉగ్రవాదులను చంపించేశాడు మన మోదీ, శబాష్ మోదీ అన్నాడు. సోఫియా ఖురేషీని ఉగ్రవాదులకి చెల్లెలుగా చెబుతూ ఆమె వెళ్ళి ఆ ఉగ్రవాదులను చంపేసి వచ్చింది, అది మన మోదీ అని చెప్పాడు. మోదీని పొగడాలంటే పొగుడు స్వామి. మొన్నగాని కన్నప్ప విషయంలో విష్ణు వచ్చేసి ఇతను మోహన్ లాల్ని పొగడాలనుకున్నాడు, లెజెండ్ అదని ఇదని. మధ్యలో ప్రభాస్ని మట్టుకొచ్చాడు. ప్రభాస్ లెజెండ్ కాదు, మంచి యాక్టర్, ఇంకా లెజెండ్ కాలేదు, ఇంకా టైం ఉందని. అవసరమా అని వీడియో కూడా ఇచ్చా. ఇప్పుడు ఎక్కడైతే చెప్తున్నా, నువ్వు టెర్రరిస్టుల యొక్క దాన్ని ఎలా చెప్పాలి, టెర్రరిస్టులు అంతం చేసాం, ముస్లిం టెర్రరిస్టులు వాళ్ళు ఈవేళ చెప్పాలి, నువ్వు చెప్పు. ఓకే, అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు, మిస్సైల్ మ్యాన్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహానుభావుడు ఒక ముస్లింగా ఉన్నా కానీ ఆయన దర్శించినటువంటి హిందూ క్షేత్రం లేదు, అదేవిధంగా క్రైస్తవ ప్రార్థనా స్థలాలు లేవు. హిందూ క్రైస్తవులు బౌద్ధులు జైనులు అన్ని చోట్ల వెళ్ళి ఉన్నాడు ఆయన. దేవుడు అంటే ఒక నమ్మకం ఆయనకి. అటువంటి అబ్దుల్ కలాం కూడా ఇప్పుడు ఈరోజు ఉగ్రవాదులకు బాబాయ్ అవుతాడా, తాత అవుతాడా, ఏమవుతాడయ్యా? ఎన్నిసార్లు చెప్పాను నేను, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టులు అంతా ముస్లింలే అన్న ఈ పదం నేను చెప్తేనే కొంతమంది కింద మీద కోసుకుంటూ నా దగ్గరికి వచ్చి అలా చెప్తాను, నీ మీద కేసేస్తాను హడావుడి చేశారు. అరే బుద్ధి లేని మూర్ఖ మొండా కొడుకులారా, ఆ టెర్రరిస్ట్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో లిస్ట్ తీయండి, వాళ్ళు ముస్లింలా కాదా? వాళ్ళకి ప్రపంచం అంతా కూడా ఇస్లాం ఉండాలనుకుంటున్నారా లేదా? ఇదే కదా నేను చెప్పాను. మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి వాళ్ళుగా వారు గొప్పతనం మనం చెప్తూనే ఉన్నాం కదా. హిందువులలో కూడా సైకోలు లేరా ఉన్నారు, వాళ్ళ గురించి మనం వీడియోలు ఇస్తూనే ఉన్నాం కదా. అలాగే క్రైస్తవులలో కూడా దొంగ పాస్టర్లు ఎంతమంది వీడియోలు ఇస్తున్నాం కదా. సో అన్ని మతాలకు సంబంధించి చెప్తూ ఉన్నా కానీ పూర్తిగా వినరాళ్ళు, ఏకటి హడావుడి. వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు విజయశాయం తక్కువండి. ముస్లింలు మొత్తాన్ని కూడా ఒక రకంగా ఉగ్రవాదులు అనేసాడు. ఉగ్రవాదులు చెల్లి అంట సోఫియా ఖురేషీ. అసలు ఎలా అంటాడు అసలు ఆ మాట? దాంతో జబల్పూర్ హైకోర్టు సీరియస్ అయింది. అసలు ఎవరు ఈ మనిషి, అసలు ఏం మాట్లాడుతాడు, అసలు ముందు కేసు ఫైల్ చేయండి అన్న. ఇక ఆయన దాకా వెళ్ళింది. అయ్యో తప్పైపోయింది. సోఫియా ఖురేషీ నా భారతీయురాలు, నా సొంత చెల్లి కన్నా ఎక్కువ, నేను ఆమెను 10 సార్లు క్షమాపణ అడుగుతాను, నేను అన్న ఉద్దేశం అది కాదు. ఏ ముస్లింలు అయితే మా మీదకి వచ్చి దాడులు చేశారో, ఏ ముస్లింలు అయితే మీరు హిందువా కథను దాడి చేశారో, ఆ ముస్లిం కులంలో ఉన్నటువంటి ఆ ముస్లిం మతాన్ని ఫాలో అవుతున్నటువంటి సోఫియా ఖురేషీని పంపించామని చెప్పడం నా ఉద్దేశం తప్ప ఈమెను ఉగ్రవాదం అంటే కాదయ్యా, తప్పు అయిపోయిందని చెప్పేసి చంపేసుకుని అడవుడు చేస్తూ ఉన్నాడు. కేసు అయితే ఫైల్ అయింది. ఈ వీడికి మెయిన్ ఇంటెన్షన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చెప్పింది కూడా ఒకే ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు భారతీయులు ఫస్ట్ మీ మైండ్లో దించుకోండి, ఓకేనా? ఆ తర్వాత ముస్లిమా, హిందువా, క్రైస్తవులా, జైనులా ఏదన్నా అప్పుడు అది కూడా ఎందుకు సందర్భానుసారంగా చెప్పాలంటే అలా. ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి బాగా వైరల్ అవుతుంది. అబ్దుల్ కలాం, సోఫియా ఖురేషీ, ఖాన్ సార్ అని చెప్పేసి, ఖాన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ గ్లోబల్ స్టడీస్ అని చెప్పేసి బీహార్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టారు.
కరోనా సమయంలో గ్రాండ్ సక్సెస్ అన్నమాట అది. అతను ఉత్తరప్రదేశ్ బట్ బీహార్లో సెటిల్ అయ్యాడు. అతను ఖాన్ గ్లోబల్ స్టడీస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ త్రూ అసలు అద్భుతంగా ఎడ్యుకేషన్ మొత్తం చాలామందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూట్యూబ్ వీడియోలు చూసుకుంటే మనకి చాలా వరకు అర్థమైపోతాయంట. అలా ఖాన్ సార్ని మెచ్చుకుంటూ, అబ్దుల్ కలాంని మెచ్చుకుంటూ, సోఫియా ఖురేషిని మెచ్చుకుంటూ, అండ్ మన మహమ్మద్ షమీని మెచ్చుకుంటూ, మనం వీళ్ళకి రుణపడి ఉండాలి, వీళ్ళని మెచ్చుకోవాలి అని హడావుడి చేస్తూ పెడుతున్నాడు పోస్టులు. అది చూసి నాకు అనిపించింది, ఒరే బుద్ధి బుర్రందారా, అరే భారతీయులరా, భారతీయులుగా ఉన్నప్పుడు ముస్లింలలో ఉన్నటువంటి వీరికి మనం రుణపడి ఉండాలి, ముస్లింలు ఉన్నటువంటి వీళ్ళకి మనం ప్రత్యేక కృతజ్ఞత తెలపాలి. ఏంది అసలు అది? ఇటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ముస్లింని హైలైట్ చేసి వీళ్ళు గొప్ప, వీరికి మనం రుణపడి ఉండాలని అంటున్నారు, అది తప్పు. అలాగే ఈ ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది కూడా చూసారా మా వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తారని వాళ్ళని హైలైట్, అది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడన్నా సందర్భానుసారంగా ఒకసారి చెప్పటం వేరు. సోఫియా ఖురేషి లాంటి ఒక భారతీయురాలు మన కల్నల్ అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చూపి తుత్తునీలు చేసి వచ్చింది, ఉగ్రవాదులని స్థావరాన్ని ధ్వంసం చేసి వచ్చింది, మన ఇండియన్ సోల్జర్ అని చెప్తూ. అండ్ మొన్న కూడా చెప్పున్నాం కదా, ఈ ఏషియా ప్లస్ దేశాలకు సంబంధించేసి ఇంటర్నేషనల్ మిలిటరీ సమ్మిట్ పూణేలో జరిగింది 2016లోనే. అప్పుడు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఓవర్ 18 దేశాల్లో ఒక్క లేడీ కూడా లేదు, ఈమె ఉన్నారనమాట లీడర్గా. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు కూడా ఏం చెప్పన్నాను, ఆర్మీలో ఆడవారికి సుస్థిర స్థానం కల్పించడానికి ఈమె కారణమైందని చెప్పున్నాను. వీళ్ళ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో నాన్న తాత వీళ్ళంతా కూడా ఆర్మీలోనే ఉన్నారు, అది కూడా చెప్పాను. అక్కడ మనం లేడీస్ హైలైట్ చేసాం. ఇక ముస్లిం సంబంధించి చెప్పాల్సి వస్తే మిగతా దేశాల్లో ముస్లిం లేడీస్ని వచ్చేసి ఇంటిగా పరిమితం చేస్తున్నారు, బుర్కా అంటున్నారు, హిజాబ్ అంటున్నారు. మనది కూడా అలాగే ఉంది. మొన్న మధ్య కర్ణాటక కూడా ఇదే హడావుడి కదా, హైదరాబాద్ కూడా అదే హడావుడి కదా. బట్ ఇక్కడ ఈమె రెండరా చూసుకుందని చెప్పేసి టెర్రరిస్టులు తాట తీసి అవతలేస్తుంది. సరే చెప్పుకుంటూ పోతే ఈ వేళ గొప్పతనం చెప్పడం వేరు, అది వేరు. మతపరంగా అన్నప్పుడు అప్పుడు హైలైట్ చేసి చెప్పడం వేరు. ఓవరాల్గా అన్నప్పుడు 4-5 ముస్లింలు ముందు పెట్టి వీళ్ళకి రుణపడి ఉండాలి, వీళ్ళని గొప్పగా చూసుకోవాలి. మరి మిగతా వాళ్ళు ఎంతమంది ముస్లింలు లేరా బాబు? అజీం ప్రేమ్జీ అయ్యా, విప్రో అధినేత, ఆయన చేసే దానాలు చాలామంది తెలియవు, చాలా గొప్పడు ఆయన. ఇలా చెప్పుకుంటే పోతే ఇప్పుడు వచ్చేసి పార్సిల్ ముస్లిమ్స్ కింద రారుగట్టి వదిలేద్దాం. ఇంకా ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు స్వామి. మీరు ఆ టెర్రరిస్ట్ ముండా కొడుకుని చూసి ముస్లింలు అంతా ఇంతని చెప్పేసి అనుకునే చాలామంది ఉన్నారు. దయచేసి అలా అనుకోకండి. మరలా చెప్తున్నాను, ఇక్కడ సెపరేట్ వీడియో నేను ఇస్తాను. శివాజీ మహారాజ్, మన హిందువులు ఈరోజు ఈ మాత్రం గర్వంగా బతుకుతున్నారంటే మన దక్షిణ భారతదేశంలో వచ్చే చోళులు, చాళుక్యులు, పాండ్యులు, విజయనగర సామ్రాజ్యం ఇదంతా ఎలాగో ఉత్తర భారతదేశంలో అన్నప్పుడు ఈ మొఘలులు వచ్చి హడావుడి చేస్తున్న మూమెంట్లో శివాజీ మహారాజు ఆ రకంగా విజృంభించాడు. శివాజీ మహారాజు సైన్యంలో మీరు నమ్ముతారో లేదో ముస్లిం చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళ సైన్యంలో. ఆ రోజు శివాజీ అనుకున్నది ఒకే ఒకటి, వేరే చోట నుంచి వచ్చారు, ఈ దేశంలో పరిపాలన అంటూ చేస్తున్నారు, ఇక్కడ ఉంటే కొంతమందిని ముస్లింలుగా మార్చేశారు. బట్ నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కదా వీళ్ళంతా కూడా, మతం ఏదైతే ఏంటనుకున్నాడు, ఇతరులను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆ మహానుభావుడు. మరి ఆయన సైన్యంలో సైనికుల సంగతి మరేంటి? సో మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. ఈరోజు సోషల్ మీడియా వచ్చాక శాడిస్టులు పెరిగిపోయి, అరే పాకిస్తాన్ కూడా మా దేశంలో ఉన్న పిచ్చినా కొడుకులు పెరిగిపోతున్నారు ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్. నిన్న మొన్న కూడా ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, నజీరా ఎవడో కర్ణాటకలో, అన్నీ సపరేట్ వీడియో ఇవ్వాలన్నమాట. మూడు రావట్లేదు, విసుగు వస్తుంది, చిరాకు వస్తుంది, ఏమి ఇద్దాంరా బాబా అన్నట్టు. అందుకని ఒకదానిలో చెప్తున్నా, బట్ దీనికేం వ్యూస్ రావట్లే. బట్ నాకేం చిన్న వీడియోలు ఇద్దామంటే మనసు రావట్లే. సరే విషయం ఏంటి, మన దగ్గర కూడా క్రైస్తవులు ముస్లిమ్స్, ఈ క్రైస్తవులేమో మణిపూర్లో హిందువులు వచ్చేసి క్రైస్తవులు చంపేశారు, మన టెర్రరిస్టులు వచ్చేసి హిందువులు చంపేశారు, లెక్క బ్యాలెన్స్ అయిపోయింది. ఇక మన క్రైస్తవులు సైలెంట్గా ఉందని చెప్పి చాలామంది సైలెంట్గా ఉంటూ కొంతమంది మాత్రం చెలరైపోతూ ఉన్నారు, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ లేదా మోడీని ఇన్సిడెంట్ని నాన్న హడావుడి చేస్తూ క్రైస్తవులు కొంతమంది. ఇక ఈ ముస్లింల్లో అరే పాకిస్తాన్ మన శత్రు దేశం అనే విషయం మర్చిపోయి, అది ముస్లింలకు సెపరేట్ కంట్రీ అది, సో ముస్లిం దేశం అది, సో వారిని ఇప్పుడు చంపుతున్నారంటే ముస్లిం చంపుతున్నారు నా అల్లా బిడ్డలు అని పిచ్చోళ్ళ వల్ల ఇక్కడ కొంతమంది తయారవుతూ ఉన్నారు. సో వీటికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, 2-3 నిమిషాలు కంప్లీట్ చేసిన వీడియో ఇంత దూరం ఎందుకు ఇచ్చున్నానంటే, ప్రతి ఒక్క ముస్లిం ఆలోచించండి మనం భారతీయులం, ప్రతి ఒక్క హిందువు ఆలోచించండి మనం భారతీయులం, ప్రతి ఒక్క క్రైస్తవులు, మీరు ఏ మతమైనా కానీ మీది ఏ ప్రాంతం, మనం భారతీయులను ఫస్ట్ మీ మైండ్లో ఉంచండి. వాడు మంచి చేస్తాడా మన భారతీయులను మెచ్చుకోండి, కులం ప్రాంతం చూడొద్దు, కులం ప్రాంతం చూడాలి, ఆ తర్వాత అది వేరే విషయం. అది ఫస్ట్ భారతీయులను హైలైట్ చేయండి. అండ్ వీడియో క్లోజ్ చేస్తున్నా, ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఒక మనిషి నువ్వు గొప్పతనాన్ని చెప్పాలి అంటే ఆ మనిషి గొప్పతనాన్ని హైలైట్ చేయి, అంతే తప్ప వాళ్ళ అయ్యే పరమ దుర్మార్గుడురా, ఆయన కడుపుని పుట్టాడు రేడు, వీడు మాత్రం చాలా మంచివాడురా, ఆడుకున్న సంతోషుడు దొబ్బిద్ది అవతల. అసలు వాళ్ళ నాన్న చేసిన దిక్కుమాల పనులు వద్దని కదా ఇతను. దెన్
ఏరా అబ్బాయి బాగా చదివావా, మంచి మార్కులు వచ్చాయి, శభాష్రా అను. వాళ్ళ నాన్న పెద్ద ఎదవండి, బట్ ఈ పిల్లడండి బాగా చదివాడండి. నిజంగా పోయిద్ది, వాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా పోయిద్ది. అసలు కంపారిజన్సు, ఎవడ పక్కన పెట్టేసి పోల్చడాలు ఇవి చేయకండి. సోఫియా ఖురేషీ విషయంలో విజయ్ షా ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినా తక్కువే. అండ్ మళ్ళీ చెప్తున్నా, దయచేసి హిందువులందరూ దండం పెట్టి మరి చెప్తున్నా, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు అండ్ ముస్లింలంతా దేశద్రోహాలు అంటే దయచేసి చూడండి, చాలా తప్పది. అలాగే ముస్లింలైనా క్రైస్తవులైనా మీరు హిందువులను వచ్చేసి మరి ఎందుకు మీకు అపోనెంట్స్ చూస్తారో నాకు అర్థం కాదు. మనమంతా కూడా ఈ దేశంలో ప్రతి ఒక్క ప్రాణి ఒకప్పుడు అంతా హిందువులమేనయ్యా. ఆ క్రైస్తవులు ముస్లింలు వచ్చేసి మతం మార్చారయ్యా, తెలుసుకోండి అయ్యా. అందుకే ఈ మతం మారితే మారారు, ఆ మతాన్ని మీరు ఫాలో అవ్వండి. బట్ ఇతర మతాలను దూషించకండి. మనమంతా కూడా ఈ భరతమాత ముద్దు బిడ్డలు, అది మాత్రం గుర్తుంచుకోండి.